ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న హాట్ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన గురించి సింగిల్ వర్డ్ అండి. ఐ వోంట్ టేక్ మచ్ ఆఫ్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా 24 సీట్లు ఓడిపోతే ఆ రోజున 19 మంది అభ్యర్థులను మార్చిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ 164 ఓడిపోతే 80% 140 సీట్లు మార్చే సామర్థ్యం మీకు లేదు మార్చలేరు. కానీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, అసెంబ్లీకి రండి, సమస్యలను చర్చించండి. మీ ఎమ్మెల్యేలు నలుగురు ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈ అసెంబ్లీ చూడకుండానే రిటైర్ అయిపోతామన్న బాధలో ఉన్నారు. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా అడగటం చిన్నపిల్లలు చేస్తారని భావిస్తున్నాం. మీ దగ్గర కొన్నాళ్ళు పనిచేశారు 2 సంవత్సరాలు. మీరు క్రిస్టల్ క్లియర్గా మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యల్ని అర్జీల్ని మీరు ఏం చేస్తున్నారు? మంత్రులకు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి గారికి పంపిస్తున్నారా? మీ సొంత డబ్బులతో చేస్తున్నారా? వరద బాధితులను పరామర్శిస్తాకు వచ్చినప్పుడు మీరు వరద బాధితులకి ఏమైనా మీరు చెక్కులు ఇస్తున్నారా? లేదా ప్రభుత్వానికి మీరు ఏమైనా సూచనలు చేద్దాం అనుకుంటున్నారా? మీకు అసెంబ్లీలో బలం లేకుండా ప్రతిపక్ష హోదా రావాలంటే 10% సీట్లు 18 సీట్లు రావాలని తెలిసి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దాం అనుకున్న మీరు ఇవాళ ఆ రోజు రూల్స్ తెలుసు కానీ మీకు 18 సీట్లు తగ్గితే చంద్రబాబు హోదా పోతుంది ప్రతిపక్ష హోదా తెలిసిన మీకు 18 కన్నా తక్కువతే హోదా రాదని క్లిస్టర్ క్లియర్గా తెలిసినా మీరు ఏదో చిన్నపిల్లలు మారం చేసినట్టుగా కాకుండా అసెంబ్లీకి రావాలని మిమ్మల్ని కోరుతున్నా. అసెంబ్లీకి నేను కూడా పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా, గన్నవరం ప్రజలు నాకు అన్యాయం చేయరన్నా, ఎట్టి పరిస్థితుల్లో నా ప్రజలు నాకు అన్యాయం చేయరు, నన్ను శాసనసభ పంపిస్తారని వైసీపీకి రాజీనామా చేసిన రోజు చెప్పా. మిమ్మల్ని కలుద్దామంటారు మీరు అసెంబ్లీకి రాకపోతే ఎలా? కనీసం నేను చేసిన భేషణ ప్రతిజ్ఞ నెరవేరి నాకు గన్నవరం ప్రజలు నన్ను గెలిపించి పంపించారు అసెంబ్లీకి అన్నా హౌ ఆర్ యు అని అడగటానికి కూడా రాకపోవడం చాలా బాధాకరం.